మీరు కెమెరా ముందు ఒక కంటెంట్ని ఎలా మాట్లాడాలి లేదా ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకి మీరు వేరే వాళ్ళ వీడియోలు విని చెప్పొచ్చు, దాన్ని మళ్ళీ చెప్పొచ్చు. లేదా వేరే ఆర్టికల్స్ చదివి కూడా దాన్ని చెప్పొచ్చు. గూగుల్లో ఎన్నో రకాల ఆర్టికల్స్ ఉంటాయి, లేదా పేపర్ న్యూస్ ఉంటుంది. ఇవన్నీ కలిపి లేదా వాటిని చదివి మళ్ళీ మీరు యూట్యూబ్లో చెప్పొచ్చు. కానీ ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకి మనం ఒక సినిమాకి పోతాం కదా, సినిమాకి పోతే సినిమాలో లీనమవుతాం. ఎందుకంటే చుట్టూ తలుపులు వేస్తారు, లైట్లు బంద్ చేస్తారు. అప్పుడు సినిమాలో లీనమవుతాం. ఆ సినిమా కూడా పూర్తిగా రియాలిటీ లాగానే ఉంటుంది. సంగీతము, పెద్ద మాటలు సేమ్ మన ముందు మాట్లాడినట్టు సినిమాలో మనకు రియల్గా జరిగినట్టు అలా రియల్గా నటిస్తారు కదా, ఎమోషన్స్ కలిగిస్తారు కదా. కాబట్టి అందులో లీనమవుతాం. ఆ సమయంలో సినిమా హాల్ పక్కన రోడ్డు ఉంటుంది, కిరాణం షాపు, బట్టల షాపు ఎన్నో ఉంటాయి కదా, మనుషులు ఉంటారు. కానీ వాళ్ళని పూర్తిగా మర్చిపోతాం. సినిమా లోకంలోనే విహరిస్తాం. అంటే థియేటర్ మధ్యలోనే ఉంటాయి కదా, బయటి ప్రపంచాన్ని మర్చిపోతాం కదా, మనసులోకి రాదు. సో ఈ విధంగా మీరు వేరే వాళ్ళ వీడియోలు వినేటప్పుడు కానీ లేదా వేరే ఆర్టికల్స్ చదివేటప్పుడు కానీ ఇలాగే లీనమై వాటిని చదవడం కానీ లేదా వినడం కానీ చేయాలి. అలాగే నేర్చుకునేటప్పుడు, అలాగే చదివేటప్పుడు, వినేటప్పుడు అలాగే వినాలి. అట్లా విన్నప్పుడు సినిమా ఎలా అయితే మెదడుకి ఎక్కుతుందో అలా మీ మనసులోకి ఆ కంటెంట్ అంటే ఆర్టికల్ కానీ వేరే వాళ్ళ వీడియో కానీ మాటలు ఉంటాయి కదా, మీ మనసుకి ఎక్కుతాయి. ఎక్కి మీ మనసులోకి చేరి మీకు ఆ కంటెంట్ గురించిన ఆలోచనలు, ఆ మాటలు మళ్ళీ మీకు వస్తాయి అన్నమాట. ఉదాహరణకి మనం ఒక పాటను విన్నప్పుడు మళ్ళీ పాడుతున్నాం కదా, నేర్చుకోకుండానే పాడుతున్నాం కదా. మరి ఇలాగే కంటెంట్ కూడా మీరు ఏకాగ్రత పెట్టి అది తప్ప మరో ప్రపంచం తెలియకుండా దాని మీదనే ధ్యాస పెట్టాలి. అలా పెడితే వేరే వాళ్ళ వీడియో కానీ వేరే వాళ్ళ అది యూట్యూబ్ ఆర్టికల్స్ కానీ ఉంటాయి కదా, వేరే ఆర్టికల్స్ అందులో నిమగ్నమైనప్పుడు మరో ప్రపంచం లేకుండా లీనమైపోతే మీకు మీ మనసుకెక్కి అది వస్తుంది. ఇప్పుడు పాటలు ఎలా అయితే మనం నేర్చుకుంటున్నామో ఇంటికి వచ్చే సినిమా డైలాగులు చెప్తున్నాం కదా, సినిమా అంతా గుర్తుంది కదా, మనం చూడగానే చెప్తలేమా, సినిమా మాటలు, సినిమా డైలాగులు అన్నీ చెప్తున్నాం. అలాగే మీరు ఆర్టికల్ని మీ మనసుకి ఎక్కించుకుంటారు ఖచ్చితంగా. అలాగే వేరే వాళ్ళ వీడియోని కూడా మీ మనసుకి ఎక్కించుకుంటారు, మీకు నోటికి వచ్చేస్తుంది. ఎలాగైతే ఇప్పుడు పూర్తిగా అదే ప్రపంచంగా విన్నారు కదా వేరే వాళ్ళ వీడియోను, అది మాత్రమే ప్రపంచం అన్నట్టుగా విన్నారు, వేరే వాళ్ళ ఆర్టికల్ని అది మాత్రమే ప్రపంచం అన్నట్టుగా చదవాలని చెప్పాను కదా. అంటే ఇప్పుడు సినిమాని చూసినప్పుడు, సినిమాలో చూస్తే హాల్ మొత్తం బంద్ చేస్తే మనకు సినిమానే ప్రపంచం అయిపోద్ది. బయట ప్రపంచం అంటే సినిమా హాల్ పక్కనే ఉండదో తెలియకుండా మనం సినిమాలో లీనమవుతాం కదా, అలా అన్నమాట. మీరు కెమెరా ఉంది ఇప్పుడు విన్న ఆర్టికల్ వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలు కానీ లేకపోతే వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివింది కానీ టీవీ న్యూస్ కానీ విన్నది ఏం చేయాలి, మళ్ళీ అలాగే చెప్పాలి. ఇప్పుడు ఎలా అయితే విన్నారో చెప్పేప్పుడు కూడా మళ్ళీ అలాగే చెప్పాలి. ఆ విషయమే ప్రపంచంగా మీరు మాట్లాడాలి, ఆ విషయమే ప్రపంచంగా కెమెరా ముందు చెప్పాలి, ఆ విషయమే ప్రపంచంగా ఆలోచించాలి. అలా ధ్యాస పెట్టి చెప్తే చెప్పగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు, మెయిన్గా ఆడియన్స్కి టచ్ అవుతారు, కనెక్ట్ కూడా అవుతారు, విషయాన్ని చెప్పగలుగుతారు. చెప్పాను, ఒక పాటను మనము ఎంత ధ్యానంతో వింటామో తెలుసు కదా, అది మనం నేర్చుకోకుండానే వస్తుంది కదా. అలాగే మనము అలాగే పాడతాం. మళ్ళీ ఆ పాటను పాడితే ఏమవుతుంది, మన పక్కోడు నేర్చుకుంటాడు. వాడు ఎలా నేర్చుకుంటాడు అంటే వాడు విని నేర్చుకుంటాడు, అంతగా నేర్చుకోవాలని నేర్చుకోడు. చూసారా, పాడే విధానం అలా ఉంటుంది. అయితే అలా పాడితే వినేవాడికి ఎలా వాడు నేర్చుకోకుండానే ఒక పాట వచ్చేసిందో, అలాగే వేరే వాళ్ళు పాడిన పాటను మనము నేర్చుకోకుండానే మనకు నోటికి వచ్చేస్తుందో, అలా మీరు చెప్పే ఆ విషయం కూడా జనాలకు అలా వాళ్ళు నేర్చుకోకుండానే వాళ్ళకు తెలిసిపోతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది, మనసుకి ఎక్కుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా నేర్చుకోకుండానే వేరే వాళ్ళ ఆర్టికల్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళ వీడియోలు కానీ మనసుకి ఎక్కించుకోగలుగుతారు. కాబట్టి చెప్పాను కదా, అంటే ధ్యానం చేస్తూనే ఉంటారు, అంటే అక్కడ ధ్యానం చేయాలి, అంటే ధ్యాస పెట్టి వినాలి. అక్కడ ఒకే ఏకాగ్రత ఉంటుంది దీన్ని. ఇక మరో ప్రపంచం లేకుండా ఉంటే, మరో ప్రపంచం అనేది లేకుండా వింటే మీకు తెలుస్తుంది అనమాట. అప్పుడు అందులోనే లీనమవుతారు. కాబట్టి అది తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. కాబట్టి నేర్చుకునేటప్పుడైనా మీరు చెప్పేటప్పుడైనా అదొక్కటే ప్రపంచం. ఇక చుట్టూ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవాలి మీరు. అలా అయితేనే చెప్పగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఎలా లీనం కావాలి చదివేటప్పుడు అంటే, అది నేర్చుకునేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ లేదా చెప్పేటప్పుడు కానీ, కెమెరా ఉందో చెప్పేటప్పుడు కానీ కంటెంట్ను, లేదా కంటెంట్ వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలు వినేటప్పుడు కానీ వేరే ఆర్టికల్స్ చదివేటప్పుడు కానీ ఎలా లీనం కావాలి, దాన్ని ఎలా ధ్యాస పెట్టాలి అంటే, మనం పడుకుంటాం, నిద్రపోతే
పూర్తిగా నిద్రపోతాం కదా, పక్కన ఏం జరిగేదిగా మాకు తెలియదు కదా. అలా అరే నేను నిద్రపోయినా అంటాను చూసినా, ఇట్లయిందా నేను నిద్రపోయినా అని చెప్తాను చూసినా, నిద్రలో మాకు ఏం తెలియదు ఇక, నిద్రలోనే మేము పోతాం, నిద్రలోనే ఉంటాం కదా. అలా అన్నట్టు ఆ సబ్జెక్టు నేర్చుకోవటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, లేదా మీరు చెప్పేటప్పుడు కానీ ఇక పూర్తిగా అందరినీ మర్చిపోవాలి. మిమ్మల్ని మీరు, చుట్టూన్న ప్రపంచాన్ని మీరు, మిమ్మల్ని ప్రపంచం మర్చిపోయి మాట్లాడగలిగితేనే చెప్పగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, అలా అయితేనే చక్కగా కెమెరా ముందు మాట్లాడగలుగుతారు. అలాగే మనం ఇప్పుడు మేల్కొన్నాం అనుకో, మేల్కొన్న స్థితిలో నిద్రపోగలుగుతామా? మేల్కుంటేనే పోలేం కదా. అలాగే నిద్రపోయినప్పుడు మేల్కున్నాం అంటే మేల్కున్నది ఏం తెలియదు. ఇక మనం కళ్ళు మూసుకున్నాం అంటే ఇక ఆ రాత్రి ఏమైంది అనేది తెలియదు. దొంగోడు వచ్చింది, దొర వచ్చింది, ఏది తెలియదు కదా. అంతేనా? అలా అన్నమాట. మీరు లీనమైపోవాలి అందులోకి విషయంలో, వినేటప్పుడు కానీ లేదా మీకు ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ ఒకే ఇదే లక్షణం ఉంటుంది అనమాట. ఇలా లీనమైపోయి చెప్పినా, లీనమైపోయి విన్నా నేర్చుకోగలుగుతారు, కెమెరా చెప్పగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. అంటే చుట్టూ ఉన్న ప్రపంచము జనాలకు మనతో సంబంధం ఉండకూడదు, మనం తెలియకూడదు, మనము వాళ్ళకు తెలియకూడదు. ఓకే, మనం వాళ్ళకు తెలియకూడదు అంటే మనము అంత ఒంటరితనం ఉండాలి. అంటే మనం వాళ్ళకు తెలియము, వాళ్ళకు మనము తెలియము. ఇలా ఇద్దరికి పరస్పర సంబంధం లేనంత ఒంటరితనాన్ని మీరు మెయింటైన్ చేయాలి. అక్కడ చేస్తేనే మీరు కంటెంట్ను చెప్పగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు యూట్యూబ్లో. ఓకే, ఇది వజ్రాయుధం అనమాట ఒక యూట్యూబర్కి.